అంట, అరే ఈ దారం నాకు ఎందుకు పెట్టిర్రా, నేను స్వేచ్ఛగా ఆకాశంలో విహరిద్దుంటి, స్వేచ్ఛగా ప్రయాణం చేద్దుంటి, నేను ఆకాశాన్ని దాకపోతా అని గాలిపడం అనుకుంటుందనంట. కానీ ఎప్పుడైతే ఆ దారం తెగిపోయిందో, ఆ దారం అంటే వాడు నీ పేరెంట్స్, ఎప్పుడు ఆ దారం ఎవరు, నీ టీచర్, ఎప్పుడైతే ఆ బాండింగ్ ఆ తల్లిదండ్రుల నుండి లేకపోతే ఆ టీచర్ నుండి తెగిపోయి పైకి ఎగిరిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? గాలిపటం స్వేచ్ఛగా విహరిస్తుందా? విహరించదు, ఏదో ఒక జాగలా చిక్కుకొని క్లోజ్ అయిపోతుంది. నేనేమంటానంటే స్వేచ్ఛను కోరుకునే ఏ అమ్మాయి అయినా, స్వేచ్ఛను కోరుకునే ఏ పర్సన్ అయినా జీవితంలో ఏదో ఒక జాగల ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతారు. ఎప్పుడు కానీ ఫ్రీడమ్ని కోరుకోకండి. ఫ్రీడమ్ ఎక్కడ ఉండాలి? నీ తల్లిదండ్రుల నుండి ఫ్రీడమ్ ఉండాలి. తల్లిదండ్రులను మోసం చేస్తే ఒక ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అర్థమవుతుందా? జీవితం చాలా పెద్దది కాదు, జీవితం చాలా చిన్నది. ఆ జీవితంలో నీకంటూ మెమొరీస్ ఎలా ఉండాలి? నీ పేరు చెప్తావు, ఫలానా అమ్మాయిరా ఎలా బ్రతికిందిరా అని 10 మంది చెప్పాలా.